సీఎం చంద్రబాబు నాయుడు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పండూరు ప్రభుత్వ ఆసుపత్రి పీహెచ్సీలో రోగులకు మరియు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మెల శ్రీనివాస్, బావశెట్టి ముత్తయ్య, కరి వెంకటరమణ, గౌత్ బూరయ్య, గుమ్మల వెంకన్న, బావశెట్టి వెంకటేశ్వరరావు, వలవల్ల అమ్మిరాజు, నందిపేట చక్రం, నందిపేట అంతయ్య, నందిపేట రాంబాబు, ఇతర నాయకులు ములస నాగేశ్వరరావు, ములస బాబురావు, బెంజమిన్ రాజు, గుత్తాల శ్రీను, రామకృష్ణ, పాలక సుబ్రహ్మణ్యం, బత్తిన గోవింద్ పాల్గొన్నారు. సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పండూరు గ్రామంలో ఉన్న మన పీహెచ్సీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పేషెంట్స్ కి మరియు వృద్ధులకి అందరికీ కూడా ఈరోజు పండ్లు పంచిపెడతాం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పెరికి కార్పొరేషన్ చైర్మన్ భద్రరావు గారికి, అలాగే ఇక్కడ ఈ గ్రామ తెలుగుదేశం సీనియర్ లీడర్స్ శ్రీని గారు, అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంకి చంద్రబాబు నాయుడు గారి గురించి మరి ఇంకొకటి మనం చెప్పక్కర్లేదు. ఆయన దాతృత్వం కూడా ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్నా క్యాంటీన్లు అన్నిటికీ 68 లక్షల రూపాయలు భువనేశ్వరి మేడం గారు ఇష్టం జరిగింది. అది వారికి ప్రజల పట్ల ఉన్న ఆప్యాయత తెలుస్తుందని తెలియజేస్తారు.